ఏం లేదే కొబ్బరి నూనె అయిపోయింది కదా అయిపోతే అందుకే కొబ్బరి నూనె నుంచి కొబ్బరికాయ ఎట్లా తీద్దామా అని ఆలోచిస్తాను అదేందే అదే కొబ్బరికాయ నుంచి కొబ్బరి నూనె ఎట్లా తీద్దామని ఆలోచిస్తాను మొదలైతే కొబ్బరికాయకున్న పీస్ అవుతుంది వెనుక సీర అయితే నూనె గురించి ఆలోచించావు అమ్మా నీకు బాగా అవుతుంది కొట్టేదాకా చూడకు ఎవరిని కొడతావే కొబ్బరికాయనే సరే గాని ముచ్చటేందో చెప్పే ఇవాళ బాబు నేను పొలంకెళ్ళి పోతున్నా నువ్వు కూరగాయలు అమ్మకరా నేను పోను కూరగాయలు అమ్మంగా గిట్ట మా దోస్తులు చూసిర్రు అనుకో నా ఇజ్జతే తీస్తారు ఇక అప్పటి నుంచి కూరగాయలు లక్ష్మి అని పిలుస్తారు డ్రెస్ కొని వాటిగానే అబ్బా కూరగాయలు అమ్మకత్తే డ్రెస్ కొనిస్తుంది అమ్మ మన పని మనం చేసుకుంటా తప్పే ఉందే నువ్వు తెంపించేవా నేను అమ్మకత్తా తెంపిస్తా పైగా సరే పప్పు చక్కెరమ్మ చక్కెర కొబ్బరి కుడకలకు చక్కెర కొబ్బరి కుడకలు చెప్పే రేపు నా బర్త్డే గుర్తుందా? గుర్తుందే. మరి నీ బర్త్డేకి గిఫ్ట్ తెచ్చినా గుర్తుందా? మా గుర్తుందే. రేపు నా బర్త్డేకి కూడా గిఫ్ట్ తీసుకురావాలి మరి. తేకుంటే బ్రేకప్. ఎవ్వరు ఏమన్నా మారదు ఈ ప్రేమ. మీ అవ్వ మీ పక్కపొంటి లవర్ ఉన్నా లేకున్నా ఏం కాదు కానీ మీ బర్త్డే గిఫ్ట్ చేయకపోతే బ్రేకప్ చెప్తారా? నాకు అవన్నీ తెలియదు. రేపు నా గిఫ్ట్ తెస్తున్నావా లేదా? సరే తీసుకొస్తుండు. నీ అవ్వ దీనికి రేపు ఇటు గిఫ్ట్ తీసుకోపోలేదు అనుకో నన్ను ఇడిచిపెడుతుంది. నా పర్సనాలిటీకి ఇంకో దొగుడే కష్టం అవుతుంది. ఇటు వేసి కింద మీద పడైనా సరే రేపు దానికి గిఫ్ట్ తీసుకోపోతా. అబ్బా ఇక్కడ టమాటా తోట ఉందిగా ఈ టమాటాలని దొంగతనంగా అమ్మి మా పొలం గిఫ్ట్ కొని టమాటాలు మంచిగా కాసినాయి కానీ మంచిగా కాసినాయి. బాబు ఎప్పుడు వచ్చింది? పొద్దున వచ్చింది. ఇంకా ఇదేం పన్నానే అవి పెద్ద బాపలే మన పెద్ద బాపలే. అమ్మటప్పుడు మొగ్గు దోకద్దు. మొగ్గు అంటే ఏంటిది? టమాటాలు ఎక్కువ వేయద్దు. సరే మన కోపానికి రావద్దు. సరే మన మంచిగా అమ్ముకోవాలి. సరే మంచిగా అనుకుంటా. ఇద్దరు ఇయ్యకు. సరే ఇద్దరు రావు చక్కగా. సరే ఇయ్యతి ఏమనుకోరుగా? ఏమనుకోరు. సరే నీకు తెంపరారే నువ్వు తెంపకు. నాకు మా తెంపచ్చు నువ్వు ప్రతిదాని కొరకే అమ్మ. పింద తెలియదు కాయ తెలియదు ఏం తెంపుతావే? నాకేం తెలియనట్టు ఎత్తవేంది అమ్మ నువ్వు? ఇగో చూడు ఇది పండు కాదా? నువ్వు తెలియనట్టు ఎత్తావు. నీ ముఖం అది కాయనేనే. కాయనా? మరి కాయనే నువ్వే కదా కాయకు పండుగ తేడా తెలియదు అంటే కాయని తెంపి కాయ అని చూపెడతాన్నా. మా కవర్ చేసినావు నేను తెంపుకొత్తా నువ్వు చప్పడక వీకు. నేను ఆ చెట్టు కింద ఊకుంటా. పో సరే పో. అదేంది అందరు చూస్తారు కానీ ఎవరు కూరగాయలు కొంటలేరేంది? వట్టి కంపెనీ ఎత్తుకొని వస్తున్నావు. కూరగాయలు వట్టిగానే కంపెత్తుకొని పోతే కూరగాయలు ఎవరు కొంటారే? మరి ఏం చేసుడే? అటు ఇటు ఇళ్ళ పని చూసుకుంటే పోతే ఎవరు వచ్చి కొంటారే? అన్ని కూరగాయల పేర్లు చెప్పుకుంటా కూరగాయలు వాళ్ళే వచ్చి కొంటారు. ఇంట్లో లేని కూరగాయల పేర్లు చెప్తే ఎట్లనే? వాళ్ళు చూసినాక ఏమన్నా అనుకోరా? ఏమనుకోరక్క నువ్వు అనుకుంటావో వాళ్ళే వచ్చి ఏదోటి కొంటారు. సరే నువ్వు కూడా నా సోఫాకి రాయే నీకు కురుకురే ఇస్తా. సరే అక్క నేను ఇంటికి పోయి వస్తా. నువ్వు సరే జల్దిరా. సరే. టమాటాలు, బీరకాయలు, బెండకాయలు, అలసందకాయలు కూరగాయలు వచ్చి ఎవరు పిలుస్తారు? దీప చెప్పింది నిజమే. అత్తన్న అత్తన్న పిలిచినట్టు పిలిచేగా ఎవరు లేదండి. టమాటాలు, బెండకాయలు, బీరకాయలు మళ్ళా వెళ్తారేంది? ఇక్కడ కూడా ఎవరు లేరేంది?
టమాటాలు బెండకాయలు బీరకాయలు టమాటాలు బీరకాయలు బెండకాయలు అలసందకాయలు చెప్పరా ఓకేరా బెండకాయలు టమాటాలు పూసి నీ పాపం పాడుగాను విమానం అని మీది చూస్తే నా కూరగాయలన్నీ కింద పడే అమ్ము ఎవరన్నా పుష్కన చూసిరు అనుకో నా కూరగాయలు కొననే కొన ఈ పోరగాను పాడుగాను అప్పటి నుంచి కావాలని నన్ను ఇట్లా చేసినట్టున్నారు. బెండకాయలు బీరకాయలు టమాటాలు ఏందేమో ఆంటీ అని పిలుతాను అంటే దూరం నుంచి గంపెత్తుకొని వస్తే సేమ్ ఆంటీ లెక్క పడతాను అందుకే ఆంటీ అని పిలుతాను. నాకు పెళ్లి కూడా కాలేదు ఆంటీ అని పిలుతాను. సరే ఆంటీ ఇంకోసారి ఆంటీ అన్న. అగో మళ్ళీ అంటే అంటాడు కూరగాయలు ఇయ్యా సరే మరి ఏమని పిలవాలి చెప్పు. కూరగాయలు లక్ష్మి శిశి అదే లక్ష్మి అని పిలువు. సరే అట్లనే వెళ్తా. అయ్యో ఆంటీ గివే ఉన్నాయా కూరగాయలు? నీ అవ్వ మళ్ళీ అంటే అంటాడు నీ టమాటా కూర కూడా. మన కోపానికి రావద్దు. సరే మన మంచిగా అమ్ముకోవాలి. ఓసే లక్ష్మి కూరగాయలు అమ్మేందుకు వచ్చినావు నువ్వు మనుషులను కొట్టుతందుకు వచ్చినావా? ఇట్లయితే నీ కూరగాయలు అమ్ముడు పోయినట్టే. అయ్యో నేను కావాలని నేను కొట్టలేదు. ఆ టమాటాకు పురుగు పట్టిందని ఇట్లా ఇసరంగా మీకు తాకింది. సరే కానీ అయిందేదో అయిపోయింది. అంకాయలు చిక్కుడుగాయలు అంటే కదా అవి ఎవ్వి? అవి లేవు కానీ ఇవే ఉన్నాయి తీసుకోలేవు. ఇవైతే నాకు ఏం అవసరం లేదు. నాకు చిక్కుడుగాయలు అంకాయలు అయితేనే తీసుకొని రా. మరి ఎట్లా ఎందుకు పిలిచిన ఆయనతో మాత్రాన? మరి నువ్వు ఎందుకు వచ్చినావు ఆయనతో మాత్రం? అవన్నీ ఉన్నాయంటే కదా. సరే ఈ గంపన్న లేవట్టు పోతా. ఇవన్నీ ఎందుకు పట్టుకొచ్చినావు ఆయనతో దానికి? లేకపోతే దానికి ఏమో పట్టుకొని వచ్చి చుట్టే పట్టి బెండకాయలు టమాటాలు బీరకాయలు రావాలండి రావాలి. తేజ్ కూరగాయలు రావాలి. మన వెంకిగాడే రాను ఫస్ట్ పోయిన వాంతడు చేపిస్తా. అరే ఏం చెప్పాలరా నా బాధ. కూరగాయలు అమ్ముకుంటున్నా గారా నా లవర్ లేదారా దాని దినాలు కానీ దాని బర్త్డే నాట గిఫ్ట్ లేకపోతే నేను ఇడిచిపెట్టా అని చెప్పింది. దిక్కు లేక కూరగాయలు అమ్ముకుంటానా. అరే నీ దగ్గర గిఫ్ట్ మందం కూడా పైసలు లేవారా? ఎందుకు లేకుండా పైసలు మొన్న రాకుండా మొన్న పసిగాడు అప్పడిగిన రా 5,000 ఇచ్చిన. 5,000 ఇచ్చిన. ఏంది అదేరా 5,000 ఇచ్చిండ్రా. నీ అచ్చిరాని చదువు గంగరబాను 5,000 కాదురా 5,000 అనాలే. సరే గానీ మరి నాకు అర్ధ కిలో కూరగాయలు. అరే అర్ధ కిలోకి 40 రా. మరి చల్ 40 ఎందుకు 5 రూపాయలకి ఇత్తి లేకుంటే చల్ ఇక్కడికి వెళ్ళి నన్ను లండ అంట అవురా ఎండి లండన్ పోయేదాకా కొడతా ఏమనుకుంటానో. కూరగాయలు ఇత్తి లేకుంటే లేదు. పోరాపో నువ్వు అనుకున్న ఊళ్ళే నువ్వు కొనకపోతే ఇంకోళ్ళకి అమ్మనారా 45 50 కూరగాయలన్నీ అమ్ముతా మా పొల గిఫ్ట్ అడకపోతా. రావాలమ్మా రావాలి. తాజా కూరగాయలు రావాలి. సపరేట్గా ఈ చెట్టు కింద కూర్చొని అమ్ముకుంటా. వీడేవాడు నాకన్నా ముందుగా వచ్చి కూర్చున్నాడు. ఎవరైతే ఏంది నా సందాల నేను అమ్ముకుంటా. కూరగాయలు టమాటాలు బెండకాయలు రావాలమ్మా రావాలి. కూరగాయలు బెండకాయలు ఉన్నాయి. లేత బెండకాయలు అలసందకాయలు ఎప్పుడు కనిపించను మా అడ్డలా చమ్ముతానవేంది అంటే అమ్మద్దా మీ తోటలు ఎత్తుకుని వచ్చి ఇక్కడ అమ్ముతానా? నీకు ఇట్ట అన్నా మా తోటలు ఎత్తుకొచ్చినావని అనలేదు కానీ నేను ముందే చెప్తాన్నా ఈ కూరగాయలు ఆ కూరగాయలు సేమునే అని చెప్పి మీ తోటలకాయలు తీసుకొచ్చి అమ్ముతాను అనుకునేవు. నా సొంతంగా తెచ్చి అమ్ముతాను ఇవి. నిన్నేమంటలేనయ్యా అన్ని నువ్వే అనుకుంటాను. టమాటాలు బీరకాయలు అలసందకాయలు కాకరకాయలు వంకాయలు అలసిందకాయలు అలా లేని కూడా ఎందుకంటాను? అగో నా ఇష్టం ఉన్నట్టు అంట అమ్ముకుంటా. సరే అమ్ముకో. పొట్లకాయ గుమ్మడికాయ అగో ఇదేనా ఇది? అక్కడ గుమ్మడికాయ లేదుగా నువ్వెందుకంటున్నావు? ఆడ లేకుంటే ఇడ లేదా పెద్ద గుమ్మడికాయ?
నన్ను అంటావా? టమాటాలు, బెండకాయలు, చిక్కుడుకాయలు లేని కూర రాండి. కూరగాయలు ఉన్నాయిగా కొనుక్కొని పోతా. రెండమ్మారండి తాజా తాజా కూరగాయలు ఏం కావాలి చెప్పురమ్మా. ఈ బెండకాయ మంచి లేదుగా, టమాటా కూడా మంచిది, అన్ని ఎండిపోయినాయి. ఇవేం మంచిగా లేవంత, నీ ముఖం లెక్కనే ఉంది. నీది కూడా కొనే మోకం లెక్కలు ఎత్తి అందుకే అంత ఎండిపోయింది. ఇగో ఈ టమాటా చూసినావా, ఒక పక్క వండింది ఒక పక్క వండదు. పారేసుడు ఎక్కువ ఉంది, కొనుడు తక్కువ ఉంది. అసలు నీ ముఖానికి గొంటవా నే కాకరకాయ మొక్కదానా? నన్ను కాకరకాయ మొక్కదానా అంటావా, నే బెండకాయ మొక్కదానా? ఇవి ఎట్లున్నాయో చూడు. అగో మళ్ళీ సురుతుంది. ఏమన్నా పుక్కిడికి వచ్చినాయి అనుకుంటానా? ఎంత కష్టపడితే రావాలి. నువ్వు కొంటే కొను, లేకపోతే లేదు. ఇక్కడ నుంచి వీకు పోతానది. నీకు ఒక్కదానికే ఉన్నాయి కూరగాయలు. చక్కెరమ్మ చక్కెర, కొబ్బరి కుడకలకు చక్కెర. కొబ్బరి కుడకలకు చక్కెరనా? మా ఇంటి కూడా ఫుల్ కుడకలు ఉన్నాయి. అగో కుడకలకు చక్కెర ఇస్తానవా? చక్కెరనా? చక్కెర ఎక్కడిది? చక్కెర ఏం లేదు. అగో నువ్వే అంటివిగా ఇప్పుడు కొబ్బరి కుడకలకు చక్కెర అంటివిగా. నేను ఎప్పుడు అన్నానే, అది నా రింగుటోనే. రింగుటోనా? ఇక్కడనే ఉన్నాయిగా, మెల్లగా అట్లా వాడు వచ్చి తీసుకుపోతా. తాజా తాజా కూరగాయలు, మంచి మంచి కూరగాయలు. గిఫ్ట్ గిఫ్ట్ అమ్మ తోడు 15 కిలోకి 15. బెండకాయలు బయట చూస్తే మంచిగా ఉన్నాయి కానీ లోపలికి పుచ్చి పట్టినాయా? నేను అన్నగోగిట సొచ్చు చూసినా. నువ్వు అలా చూద్దామన్నా పట్టవుతి. నువ్వు మళ్ళీ మాట్లాడకు. నేను అమ్మకో, నువ్వు తీసుకో అమ్మ ఖచ్చితంగా అంటది. అంత ముదిరిపోయి పుచ్చి పట్టినట్టున్నాయిగా. అమ్మ ఈడికి రా అమ్మ, మా తోటల్లో మేము సొంతంగా వండించుకుంటున్నాం. 5 రూపాయల కాడ చూస్తావా అమ్మ? దా తీసుకుందా. అటే అత్త. నువ్వేం నన్ను బెదిరించేది? నా ఇష్టం వచ్చిన కానీ నేను కొనుక్కుంటా. ఇంకో ఇవి తోటకాయలంటే ఎంత మంచిగా ఉన్నాయి చూడు. నువ్వేం నుండి అట్టుకొచ్చినావురా, ఇంకా నన్నే బెదిరిస్తున్నావు. ఏందమ్మా ఇవి తోటకాయలు కాదా? లక్ష్మి మీ లేనప్పుడు దొంగతనంగా మీ చేనులోకి ఇవి పట్టుకుని వచ్చిన. ఇవి తోటకాయలు కాదా? మరి కాదా లక్ష్మి? పొద్దు అలా మీ చేనులోకి వెళ్ళి దొంగతనం చేసుకొచ్చిన. ఇదేమో తోటకాయలు కాదంటాను. అవురా, మా తోటల నుంచి కూరగాయలు నింపుకొచ్చి నా పక్క కూసోనే అమ్మేదే గాక ఇంకా 5 రూపాయలు తక్కువ ఎత్తావురా. చెవులు విండితే బడివే. నా కూరగాయలు నాకు ఇచ్చాయి. అబ్బా లక్ష్మి నువ్వు ఏమనుకోకు. అయితే మా లవరు బర్త్డే ఉండాట, గిఫ్ట్ ఇమ్మన్నది. నా జేబులో 1 రూపాయి లేకపోయా, అందుకే ఈ పని చేయాల్సి వచ్చింది లక్ష్మి. ఏదో పాపం పోనీ అని వదిలేత్తన్నా. ఆ కూరగాయలని నమ్మి లాస్ట్ గిఫ్ట్ మందం పైసలు తీసుకపో. సరే లక్ష్మి, మీరు గిఫ్ట్ ఏమనుకోరు ఇంకేమైనా అనుకోరు. నాకైతే ఫస్ట్ కూరగాయలు లేట్ అవుతుంది. సరే సరే, ఎంత కావాలి చెప్పు. 1 కిలో టమాటాలు. మంచిగా చూసుకో, నువ్వు మంచిగా లేకుంటే తీసిపారే. ఇవన్నీ అన్ని రెర్రగా ఉన్నాయి. ఇక పండినేగా అమ్మ, ఇప్పుడే తెంపుకొత్తివి. కాయలు అయితే తీసుకోవచ్చు అని. ఈ పిసినార్ సంఘానికి అధ్యక్షురాలు ఉన్న ఇంకో 2 టమాటాలు. మా అమ్మ మొగ్గు జోకకు అన్నది. పట్టు. ఇంకేం కావాలి? చాలు. మీ అమ్మనే మాకు ఇచ్చేది ఉంది. ఇక ఇవి అవి చెల్లు మా అమ్మని అడుకో. అట్లయితే మీ అమ్మని నువ్వే అడుకున్నాడు. కిలో 20 అన్న టమాటాలు అయితే. ఆడోళ్ళ దగ్గర ఎవరైనా కొంటాడు, మొగోళ్ళ దగ్గర కొన్నాడే మొగోడు. రాజువయ్యా మహారాజువయ్యా. ఏం కావాలన్నా? కిలో టమాటాలు కావాలి. తరాజే తమ్ముడు. లక్ష్మి తరాజేవా? కిలో ఎంత తమ్ముడు? 40 రూపాయలు అన్న. 30కి రావా తమ్ముడు? అబ్బా అన్న గట్లా రాదు. రా తమ్ముడు, పక్క పంట ఆడోళ్ళ నిడిచిపెట్టి నీ దగ్గరికి వస్తే ఏ రాదు. అబ్బా అరే మన మొగోళ్ళ ఒకటి తమ్ముడు 30కి. అబ్బా 30 పడదన్న. అయితే నువ్వు మొగని కాదా? ఎట్లా అయితే వస్తుంది అన్న? ఇవ్వాలి అత్తలేరు, గిరాక అయితేనే లేదు. గిఫ్ట్ తీసుకుపోదు అనుకో, మా లవర్ నన్ను ఎగిరేడుతా అంతే. నాకు డ్రెస్ బ్రేకప్ కూడా చెప్తుంది. మా బతుకు బస్ స్టాండ్. దేవుడా బాంచనగలం రావాలి. దేవుడా 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 ఇవన్నీ అమ్ముకోవాలి. అబ్బా లక్ష్మి అత్తారా, స్వామిలు అత్తారా. స్వామి ఎట్లా? సరే
దేవునికి మొక్కినమో లేదు సాములు వచ్చి కొనుక్కొని తీసుకుపోయారు. రామలక్ష్మి ఈ సావులు ఇంకా రావాలి, మనం మనంతా పోవాలి, అప్పుడే నాకు గిఫ్ట్ వస్తుంది. నాకు కూడా డ్రెస్ వస్తుంది, మా అమ్మ మెచ్చుకుంటది. ఎట్లా టమాటాలు కిలో 20 సామి. ఎంత కావాలి మీకు? 5 కిలోలు కావాలి. 5 కిలోలా? ఉన్నాయి. ఎండి నీ కూడా జోకు. సరే సాగు ఇవే ఉన్నాయి ఇంకా పెట్టాలి స్వామి. ఉన్నాయి ఇంకున్నాయి. బెండకాయలు లేవు స్వామి? బెండకాయలు అయిపోయినాయి స్వామి. ఈ అలసందకాయలు ఇవి కూడా వేసి స్వామి. సరే ఇవన్నీ అయితే మొత్తం వేసి. బీరకాయలు కూడా ఈ బీరకాయలు ఈ బెండకాయలు కూడా ఉన్నాయి కొన్ని, సాంబార్కు పని చేస్తాయి స్వామి. మా స్వామి ఇలా పడితే అట్లేవుగా. ఇంకో కవర్ ఉందా స్వామి? ఉంది ఇస్తాం. దీక్షక స్వామి. మొత్తం ఎంత స్వామి? బయట వాళ్ళకైతే 600 కానీ ఇక మీరు అన్ని ఒకసారే ఉన్నారు కదా 450 ఇచ్చిపోరు. అయ్యో స్వామి గట్లేదు స్వామి, తీసుకోండి స్వామి 600 తీసుకోండి, ఏం కాదు, మీకు కష్టపడితే వస్తున్నాయి కదా. అదేం లేదు స్వామి, 450 ఇచ్చిపోరు. అదేం లేదు స్వామి, 5 రూపాయలు ఎక్కువ తీసుకున్నా మంచిగా తక్కువ తీసుకోకూరు, ఎందుకంటే మీరు కష్టపడి పండించారు కదా పంట. అబ్బా మీరు మా కష్టాన్ని గుర్తించారు స్వామి. ఒక్కొక్కరికి 20 రూపాయలు అని చెప్తే 10 రూపాయలకు 5 రూపాయలకి అంటారు. అదే హోటల్ అయితే 150, 200 పెట్టైనా తినస్తారు. మా కాడ వెనక ముందు ఎత్తారు. మీ కష్టానికి ఏదో ఒక రోజు ప్రతిఫలం వస్తుంది స్వామి, బాధపడకండి. పోయేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నాకైతే ఇప్పుడు గిఫ్ట్ వస్తుంది, మంచి మళ్ళీ ఎవరికి ఇస్తా. అరే నీ లవర్ కోసం ఇవాళ మొత్తం నువ్వు కష్టపడ్డావు, నేను నా డ్రెస్ కోసం ఇవాళ మొత్తం కష్టపడ్డా. కానీ మనోళ్ళు చూసినవారా మన కోసం రోజు కష్టపడతారు. అవునే నిజమేనే, ఇక్కడ నుంచి మన కోసం మనం కష్టపడదామే. మన ఇంట్లో కూడా మనం సాయం చేద్దాం. అవునే పోదాంపా. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టుడు అస్సలు మర్చిపోకూరి.